2024 ఫస్ట్ హాఫ్ లో తెలుగు నుంచి కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ కొన్ని మూవీస్లలో మనం ఎంటర్టైన్ చేసిన మూవీస్ కొన్నే. ఈ 2024 సెకండ్ హాఫ్ లో మోస్ట్ అవైటెడ్ యాంటిసిపేటెడ్ మూవీస్ చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటి, ఆ మూవీస్ కి ఎంత అయిపోయింది, ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. ఆ మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ. ఎన్టీఆర్ అన్న సింగిల్ మూవీ చూసి 6 years అయింది. అప్పుడెప్పుడో నేను 8th క్లాస్ చదివేటప్పుడు రిలీజ్ అయింది. యాప్ లో మన ఎన్టీఆర్ అన్న ఎస్ఎస్ రాజమౌళి గారితో RRR మూవీ తీశారనుకోండి, కానీ అదొక మల్టీ స్టారర్ మూవీ. అండ్ ఆ మూవీలో ఎన్టీఆర్ అన్నకి ఎలివేషన్స్ తగ్గాయని ఇప్పటికీ బయట కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్పాలంటే ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఉంది. మరోపక్క ఓటమేర్ గాని కొరటాల శివ ఆచార్య మూవీతో యూజ్ డిజాస్టర్ చూసారు ఆయన. అండ్ ఈవెన్ అందరూ కొరటాల శివ గారినే బ్లేమ్ చేశారు అనుకోండి ఈ మూవీ విషయంలో. ఆయన మళ్ళా నా లెవెల్ ఆఫ్ రైటింగ్ అండ్ టేకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తానని దేవరా మూవీ స్టోరీ రాశారు. అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా రోజులు జరిగింది. ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. టీజర్ లో లుక్స్ అండ్ బీజిఎం మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ సింగిల్ కి ఫస్ట్ లో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా రిపీట్ లో ఎక్కేసింది ఆ సాంగ్ అయితే. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా చాలా తొందరలోనే రిలీజ్ చేయబోతున్నారంట. దేవరా మూవీ 2 parts గా ఉంటుందంట. ఈ మూవీ సగం అయిన తర్వాత కొరటాల శివ గారు చెప్పారు. ఫస్ట్ పార్ట్ ని ఈ సెప్టెంబర్ 27 కే రిలీజ్ చేస్తారంట. అండ్ హిందీలో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసేది ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు. దాదాపు ఈ మూవీ 2025 స్క్రీన్స్ లలో రిలీజ్ అవబోతుందంట హిందీలో. దేవరా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే చాలు లక్షల వర్షమే చూడొచ్చు నార్త్ నుంచి మనం. నెక్స్ట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ. మూవీ ఏం సెల్వాలేదు, ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఎక్కువ విఎఫ్ఎక్స్ పార్ట్ ఉండడం వల్ల అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంత లేట్ అయింది అనమాట. ఈ మూవీని 2023 డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తుండే, కానీ ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ ఆ ఎలివేషన్స్ మాత్రం అరాచకం అని చెప్పాలి. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు టీజర్ తో ఈ మూవీ పై ఎక్స్పెక్టేషన్ జై అని లేచే అట్లా. దాంతో పాటు ఈ మూవీ నుంచి గుండె ఆగిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ గారు తప్పుకున్నారంట. ఇప్పుడు ఈ మూవీని డైరెక్ట్ చేసేది ఎవరో తెలుసా? ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం గారి సన్న అయిన జ్యోతి కృష్ణ గారు తీస్తున్నారు. ఈయన ప్రీవియస్ మూవీస్ ఏంటో తెలుసా? రూల్స్ రంజన్ మూవీ కిరణ్ అబ్బవరంది. ఈ మూవీ షూటింగ్ 70 or 75% కంప్లీట్ అయిపోయిందంట. ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ క్రిష్ వారి పర్యవేక్షణలోనే జరుగుతుందని బయట టాక్. చూడాలి మరి ఈ మూవీని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒరిజినల్ ఫిలిం తో చూసి. అండ్ భీమ్లా నాయక్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, కానీ అవి రీమేక్స్ మూవీ. దాంతో పాటు ఓజీ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి ఆశలు హరిహర వీరమల్లు మూవీ పైనే. నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 మూవీ. ఫస్ట్ పుష్ప మూవీని సుకుమార్ గారు ఓన్లీ తెలుగు మూవీగానే రిలీజ్ చేద్దాం అనుకున్నారట, కానీ రిలీజ్ టైం దగ్గరకు వచ్చేసరికి పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని డబ్ చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఈ పుష్ప మూవీ ఊహించని విధంగా నార్త్ వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ లెవెల్లో ఇంపాక్ట్ చూపించింది ఈ మూవీ. ఈవెన్ పుష్పరాజ్ మేనరిజాన్ని ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా యూజ్ చేశారు. మూవీ సాంగ్స్ ఆల్ లాంగ్వేజెస్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అనుకో. ఈ మూవీ ఎండింగ్ లోనే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత ఆగస్ట్ 15 కి ఈ మూవీ రిలీజ్ కావాలి, కానీ ఈ మూవీలో సుకుమార్ గారు కొన్ని చేంజెస్ చేస్తున్నారట. ఎందుకంటే పార్ట్ 1 చాలా బ్లాక్ బస్టర్ అయింది కదా, 2 కూడా అదే లెవెల్లో ఉండాలని చాలా చేంజెస్ చేస్తున్నారు. దాంతో షూటింగ్ డిలే అవ్వడంతో మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. డిసెంబర్ 6 కి వరల్డ్ వైజ్ గా రిలీజ్ చేస్తారంట. యాక్చువల్ గా ఈ మూవీని ఆగస్ట్ 15 కే రిలీజ్ చేద్దామని ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. టీజర్ అండ్ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. వాటికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. స్పెషల్ ఆ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అల్లు అర్జున్ అన్న చీర కొంగుని కాల్తో పైకని బొడ్లో దొప్పుకునే సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. దాంతో పాటు ఆ తొడగొట్టే సీన్ కూడా కొత్తగా ట్రై చేశారు అనిపించింది. అది వర్కౌట్ కూడా అయింది. ఫస్ట్ సాంగ్ లో లిరిక్స్ అండ్ అల్లు అర్జున్ అన్న టీ గ్లాస్ స్టెప్ మాత్రం హరాచకం అసలు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం ఒక ఊపేశాయి. అదే ఊపులో సెకండ్ సింగిల్ అయిన సూసేకి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ మేకింగ్ వీడియో రిలీజ్ చేయడం వల్ల చాలా మందికే నచ్చలేదు, కానీ సాంగ్ మాత్రం రిపీట్ లో ఎక్కేసింది. సాంగ్ కి పేరు కూడా పెట్టేశారు, కపుల్ సాంగ్ అని పిలుస్తున్నారు. ఈ సాంగ్ ఆల్ లాంగ్వేజెస్ లో 171 million వ్యూస్ తీసుకొచ్చింది, 100 million లైక్స్ తీసుకొచ్చుకుంది. ఈ మూవీ విషయంలో ఒక డౌట్ ఉంది. అదేంటంటే సుకుమార్ గారు స్క్రిప్ట్ లో చేంజెస్ చేయడం. పుష్ప పార్ట్ 1 ని సుకుమార్ గారు అనుకున్నట్టే తీశారు, కానీ పుష్ప 2 లో నార్త్ వాళ్ళని మైండ్ లో పెట్టుకుని కొన్ని చేంజెస్ చేస్తున్నారంట. వర్కౌట్ అయితే ఓకే, మిస్ఫేర్ అయితే మాత్రం చాలా కష్టం. దాంతో పాటు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు గడ్డం తీసేసి ఎయిర్పోర్ట్ లో కనపడడంతో మూవీపై చాలా రూమర్స్ వచ్చాయి అనుకోండి. దాని అన్నిటికీ అల్లు అర్జున్ గారి పర్సనల్ టీమ్ ఆన్సర్ ఇచ్చేసి పుష్ప 2 మూవీని డిసెంబర్ 6 కే రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ మూవీ మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ. యాక్టర్ శంకర్ గారు మన తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. యాక్చువల్ గా ఈ మూవీ స్టోరీ రాసింది కార్తిక్ సుబ్బరాజు. మూవీ స్టోరీ శంకర్ గారికి నచ్చి ఈ మూవీని నేను డైరెక్ట్ చేస్తానని కార్తిక్ సుబ్బరాజు తో చెప్పి ఒప్పించారంట. శంకర్ గారు ఈ మూవీ స్టోరీని ఫస్ట్ దిల్ రాజు గారు చెప్పారంట. ఈ మూవీలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం అనుకుంటున్నారని చెప్పారంట, కానీ దిల్ రాజు గారు ఇది పవన్ కళ్యాణ్ గారికి సెట్ గారు, రామ్ చరణ్ గారికి బాగా సెట్ అవుతుందని RRR మూవీ షూటింగ్ టైమ్ లో చరణ్ గారికి ఈ మూవీ స్క్రిప్ట్ నెరేట్ చేశారంట.
అలా ఈ మూవీ ఫైనల్ అయింది. ఈ మూవీ షూటింగ్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ లేదు. ఎప్పుడో ఈ మూవీకి సంబంధించిన జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది అనుకోండి. దానికి కలర్ విజువల్ గా చాలా బాగుంది సాంగ్. ఆ స్టెప్పులు ఆ సాంగ్ లిరిక్స్ ఏందో అర్థం కాలేదు ఎవరికి. ఇయర్ లో లీస్ట్ ఇప్పుడు మూవీ ఏంటంటే అది గేమ్ చేంజర్ మూవీ అని అంటున్నారు చాలా మంది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండే, కానీ శంకర్ గారు ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడంతో, శంకర్ గారు మోస్ట్ ఆఫ్ ది టైం ఇండియన్ 2 మూవీ తీయడంతో అలా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అవడంతో శంకర్ గారు చేంజర్ మూవీ పై దృష్టి పెట్టారు. రీసెంట్ గా రాయన్ మూవీ ఇంటర్వ్యూలో ఇల్రాజ్ గారిని గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ అని అడిగితే ఇచ్చిన సమాధానం క్రిస్మస్ కి కలుద్దామని. ఈ మూవీ ఫైనల్ గా క్రిస్మస్ కి రిలీజ్ చేస్తారంటున్నారు. క్రిస్మస్ కూడా నమ్మకం లేదు ఈ మూవీ పైన. నెక్స్ట్ మూవీ రామ్ పోత్నేని అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబల్ స్మార్ట్ శంకర్ మూవీ. స్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వస్తుందన్న పేరే తప్ప డబల్ స్మార్ట్ శంకర్ మూవీకి ఎటువంటి హైపే లేదు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్ కి నెగిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, సాంగ్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రోలింగ్ లో ఉంది. సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ వాడడంతో ఈ సాంగ్ ట్రోలింగ్ లో ఉంది. ఈ మూవీకి ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. లైగర్ మూవీ వల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. ఆ నష్టాలు తీరిస్తేనే డిస్ట్రిబ్యూటర్స్ డబల్ స్మార్ట్ శంకర్ మూవీని రిలీజ్ చేయనిస్తారంట. చూడాలి మరి ఈ డబల్ స్మార్ట్ శంకర్ మూవీ అన్ని దాటుకొని ఆగస్ట్ 15 కి రిలీజ్ అవుతుందో లేదో. అదే డేట్ ఆగస్ట్ 15 కి హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ కూడా ఆ రోజే రిలీజ్ అవుతుంది. మూవీకి కూడా తెలుగు నుంచి ఎటువంటి హైప్ లేదు. మిస్టర్ బచ్చన్ మూవీ హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్ అంట. ఈ మూవీ నుంచి షోరీల్ అనే ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఆ టీజర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఆ సాంగ్ మాత్రం ట్రోలింగ్ లో ఉంది. తేజ ఏజ్ ఏంటి, రవితేజ చేసిన స్టెప్స్ ఏంటని చాలా మంది ట్రోల్ చేశారు. నెక్స్ట్ మూవీ మన నాని అన్న సరిపోదా శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని అన్న చేసిన ప్రీవియస్ మూవీలో లవ్ ఎక్కువ కావడంతో ఈసారి యాక్షన్ మూడ్ తో వస్తున్నారు మన ముందు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు, ఈ సాంగ్ కూడా డీసెంట్ టాకే వచ్చింది. అండ్ మన ఎస్జే సూర్య బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు, టీజర్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీతో నాని అన్న హ్యాట్రిక్ హిట్ కొడతాడనిపిస్తుంది. సరిపోదా శనివారం మూవీని ఆగస్ట్ 29 కి రిలీజ్ చేశారంట. నెక్స్ట్ మూవీ మన నాగ చైతన్య తండేల్. కస్టడీ అండ్ థ్యాంక్ యూ మూవీస్ తో డిజాస్టర్ చూసిన నాగ చైతన్య లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. తండేల్ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా మందికే నచ్చింది. ఇది ఒక రియల్ స్టోరీ అంట. ఈ తండేల్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ డిసెంబర్ లో పుష్ప అండ్ గేమ్ చేంజర్ మూవీ ఉండడంతో మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి మరి. 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే తమిళ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ చియాన్ విక్రమ్ గారి తంగలాన్ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ పాజిటివ్ టాకే తీసుకొచ్చుకుంది. ఒక బంగారాన్ని వెలికి తీసే మూవీ అనుకుంటా. ఈ మూవీని ఆగస్ట్ 15 కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ మన సూర్య అన్న కంగువా మూవీకి తెలుగులో కొద్దో గొప్ప అయిపోయింది అనుకోండి. మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషన్ మెటీరియల్ కూడా చాలా మందికి నచ్చింది. మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా డీసెంట్ టాకే వచ్చింది. కంగువా మూవీని వరల్డ్ వైజ్ గా అక్టోబర్ 10 కి రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ మూవీ మన ధనుష్ అన్న రాయన్ మూవీకి తెలుగులో సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది. మూవీని జూలై 26 కి రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ మూవీ మన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 7 కి రిలీజ్ చేస్తారంట. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ చాలా మందికే నచ్చింది. స్పెషల్ గా అయితే ఈ మూవీని సెప్టెంబర్ 7 కి రిలీజ్ చేస్తారంట. కొన్ని మూవీస్ ఉన్నాయి, కానీ తెలుగులో అంత హైప్ లేదు అనిపించింది మాకైతే. ఏంటంటే రజనీకాంత్ గారి వేటయాన్, దళపతి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, శివకార్తికేయన్ అమరన్. ఇవి మరి 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే మోస్ట్ హైప్డ్ యాంటిసిపేటెడ్ మూవీస్. ఈ మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.